బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఈలోపు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చి కారం మిశ్రమాన్ని కర్రీలో వేసి మరో 5 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించండి. చివరగా ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.